మహాభారత యుద్ధంలో మరణించిన శర్మలందరూ జన్మన్లయ్యారు అని ఒక చమత్కారమైనటువంటి మాట అంటూ ఉంటారు. అయ్యా దయచేయండి, భోజనానికి రండి అని అంటాం. ఈ దయచేయండి అనే మాటనే ఒక రకమైనటువంటి ఇంటోనేషన్తో అంటే పో పో అనే అర్థం వస్తుంది. సంస్కృతము అనే పేరులోనే ఒక మంచి అర్థం ఉంది. సంస్కృతము అంటే సంస్కరింపబడినది అని. సంస్కరించడం అంటే చెత్త చెదారము అన్నీ తీసేసి చక్కగా ఏ దోషము లేకుండా ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ తయారు చేసి పెట్టడం, దానికి సంస్కారము అని పేరు. ఈ సంస్కారము చాలామందికి ఉండదు. చదువు ఉంటుంది కానీ సంస్కారం ఉండదు. సంస్కారం ఉన్న చోట చదువు ఉండదు. ఈ రెండూ ఉన్న చోట ఇతరమైనటువంటి కొన్ని వికారాలు, అంటే కొంచెం దురహంకారం ప్రబలిపోవటం, నా అంతటి వాడు లేనుకోవటం, నన్ను చూడు నా అందం చూడు అనేటువంటి ధోరణిలో వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అది పతనానికి మొదటి మెట్టు. అందుకని ప్రతి వ్యక్తి కూడా చూసుకోవాల్సింది ఏమిటంటే విద్యా సంపాదన మాత్రమే కాదు, వినయ సంపాదన, సంస్కార సంపాదన. ఆ సంస్కారం అనేటువంటిది లేకపోతే మనిషి ఎన్ని ఉన్నా చెప్తారు, ఎన్ని రకాలైనటువంటి సంపదలు ఉన్నా కానీ దున్నపోతుకి ఆభరణాలు పెట్టినట్టు అయిపోతుంది. ఆభరణంలో ఉండేటువంటి విలువతో పాటు ఎవరు దాన్ని ధరిస్తారో ఆ వ్యక్తికి ఉండేటువంటి లక్షణం చేత కూడా రాణిస్తుంది. సంస్కృతంలో ఒక సామెత ఉంది, మణినా వలయం వలయేన మణిహి అని. ఈ చేతికి వలయాలు పెట్టుకుంటారు. ఆ వలయంలో బంగారంతో చేసినటువంటి కంకణం లాంటి దాంట్లో మధ్యలో ఒక మణి కూడా ఉంటుంది. ఎర్రది పగడమో, గోమేధికమో, ఇంద్రనీల మణియో, ఇట్లాగా ఏదో వాళ్ళ రుచులను బట్టి ఉంటుంది. దీని చేత దీనికి శోభ వస్తుంది అని, మణినా వలయం వలయేన మణిహి అని. కాబట్టి ఈ విద్య చేత వినయం రాణిస్తుంది. వినయం ఉంటే కానీ విద్యకు రాణింపు లేదు. మా పూర్వజన్మ సుకృత విశేషం చేత మా గురువులు మా యందు విద్యను, వినయాన్ని, తర్వాత ఒక సమగ్ర దర్శనం, ఏదో సాధారణంగా ఒక దగ్గరే ఆగిపోతూ ఉంటారు. సమగ్ర దర్శనం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే సమగ్రమైనది సృష్టిలో ఒకటే, భగవతత్వం ఒకటి. ఉన్నంతలో ఆ సమగ్ర దర్శనం అనేటువంటిది చేయాలి. ఈ జీవితం అంతా దానికోసమే ప్రయత్నం చేస్తున్నాము. చాలా వరకు సత్ఫలితం పొందామనేటువంటి విశ్వాసం ఉంది. ఇంకపోతే సంస్కృత భాష అనేటువంటిది ఇందాక చెప్పినట్టుగా సంస్కరింపబడినది. మామూలుగా భాష ఎలా పడుతుంది, దాని మీద చాలా శాస్త్రాలు, చర్చలు, ఒక అధ్యయన విభాగాలు కూడా ఉన్నాయి. భాష శాస్త్రాన్ని గురించి, లింగ్విస్టిక్స్ అనే దాని గురించి చాలామంది చేస్తూ ఉంటారు. అసలు 84 లక్షల జీవరాశుల్లో వ్యక్తమైన భాష ఉన్నది ఒక్క మానవుడికే. తక్కినవన్నీ వాటికి భాష లేదు. అవి ఏ అభిప్రాయాన్ని చెప్పాల్సి వచ్చినా కుక్కలాగా భౌ అంటామో, ఇంకో రకంగా అంటామో కానీ మనలాగా నాకు చాలా ఆనందంగా ఉంది, నేను కృతజ్ఞునై ఉంటాను, మీ అందరి యొక్క సౌజన్యాన్ని నేను హృదయంలో పదిలిపరుచుకుంటానని ఇట్లాగా చెప్పగలిగినటువంటి సామర్థ్యము వీటికి లేదు. కుక్కలు మొదలైనటువంటివి ఆంగికమైన భాషలో మాట్లాడుతూ ఉంటాయి. ఆంగికమైన భాష అంటే భాష ఆంగికము ఉంటుంది, వాచికము ఉంటుంది, ఇంకా 2 రకాలుగా ఉంది, సాత్వికము మొదలైనటువంటి విషయంలో. కాబట్టి ఆంగికమైన భాష ఒకటి ఉంటుంది. ఆంగికమైన భాష అందరికీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడటం నోరు కదా చేసేది, చెయ్యి ఎందుకు కదలాలి, కన్ను అటు ఇటు ఎందుకు తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇతరమైనటువంటి అవయవాలు, సంగీతం పాడుతూ ఉంటారనుకోండి, పాడేవాడు
వాడికి తెలియకుండా తక్కిన వాడు కనబడకుండా ఇట్లా కాలు ఇట్లా ఆనిస్తూ ఉంటాడు, తాళం వేస్తూ ఉంటాడు. ఇది ఆంగిక భాష. ఇటువంటి ఆంగిక భాష అనేటువంటిది అనివార్యం. అంటే దాన్ని తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. ఏదో స్తంభంలా నుంచుని ఒక యంత్రం మాట్లాడినట్టుగా మానవుడు మాట్లాడలేడు. చేతులు తిప్పుతూ ఉండాలి, కాలు కదిలిస్తూ ఉండాలి, ముఖం అటు ఇటు తిరుగుతూ ఉండాలి, ఎదురుగుండా ఉండేటువంటి వాళ్ళ హావభావాన్ని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు మన మాట ఆదరంతో వింటున్నారా, చీదరించుకుంటున్నారా అనేటువంటిది కూడా తెలుసుకుంటూ ఉండాలి. వీటన్నిటికీ ఆంగిక భాష అనేటువంటిది ఉంది. ఇటువంటి భాషలు అనేకం ఉంటే అందులో సంస్కృతము శిఖరాయమానంగా అన్నిటికంటే గొప్పదిగా తయారైంది. సంస్కృత భాష గొప్పతనం ఏమిటంటే ఎక్కడ ఏ ప్రాంతానికి అది ఒక మాతృభాషగా లేదు, కానీ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటిది. ఒక భారతదేశంలోనే కాదు, సంస్కృత భాష చాలా చాలా గొప్ప స్థాయి సంపాదించుకున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. అటువంటి దేశాలు ఇప్పటికీ ఉన్నాయి, ఇంక ముందు ముందు ఉంటాయి. అంతేకాదు, మహమ్మద్ చక్రవర్తులైనటువంటి షాజహాన్ మొదలైనటువంటి వాళ్ళు సంస్కృతంలో వేదాంత కావ్యాలు రాశారు అని ప్రసిద్ధి ఉంది, ఉన్నాయి ఇప్పటికి కూడా. కనుక ఈ సంస్కృత భాష వ్యాప్తి అటువంటిది. సంస్కృత భాషకు ప్రత్యేకించి భారతదేశం కేంద్రస్థానమైన ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ, ముఖ్యంగా జర్మనీ దేశం వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి సంస్కృత విజ్ఞాన సంబంధమైనటువంటి గ్రంథాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళు సాంకేతికంగా శాస్త్రపరంగా చాలా అభివృద్ధికి వచ్చారని చెప్తారు. ఇక చమత్కారంగా ఒక మాట కూడా అంటారు, మహాభారత యుద్ధంలో మరణించిన శర్మలందరూ జర్మన్లు అయ్యారు అని ఒక చమత్కారమైనటువంటి మాట అంటూ ఉంటారు. శర్మణ్య దేశము అని దానికి పేరుగా మన వాళ్ళు భావిస్తూ ఉంటారు. శర్మ అనేటువంటిది బ్రాహ్మణుడికి ఉపపదం. శర్మ, వర్మ, దాస అనేటువంటివి ఒక్కొక్క వంశానికి అంటే వర్ణానికి ఉపపదాలుగా ఉండాలి. అటువంటి శర్మణ్య దేశము, శర్మలు అధికంగా ఉండేవి. శర్మ శబ్దానికి సుఖము అని అర్థం అసలు. అటువంటి శర్మణ్య దేశం జర్మనీగా అయింది అని చెప్తారు. జర్మనీ దేశం వాళ్ళు వేదాలు, శాస్త్రాలు మొదలైన వాటినన్నింటినీ కూడా బాగా అధ్యయనం చేసి వాటిలోకి వాళ్ళ దేశాన్ని పుష్టం చేసుకున్నారు అని. ఈ విమాన కల్పన మొదలైనటువంటి వాటికి కూడా సంస్కృతంలో పుస్తకాలు ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రం ఉంది. ఆయుర్వేద శాస్త్రం ధన్వంతరి, సుశ్రుతము మొదలైనటువంటి భాషలు, ఆ గ్రంథాలు అనాదిగా వస్తున్నాయి. దానికి వేరే ఆయుర్వేదము, ఆయువుని పరిరక్షించేటువంటి ధన్వంతరి మొదలైనటువంటి వాడు చెప్పినటువంటి వైద్య విధానం ఉంది. దాన్ని ఆయుర్వేదం అని అంటారు. వేదాలు 4: ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము అని. అలాగే ఉపవేదాలు ఉన్నాయి, ధనుర్వేదము, ఆయుర్వేదము, మరి ఇటువంటివి కొన్ని ఉన్నాయి. ఆ ఆయుర్వేదం అనేటువంటిదంతా కూడా సంస్కృతంలో ఉంది. అది ఇది అనేవి సర్వశాస్త్రాలు సంస్కృతంలోనే ఉన్నాయి. మనకిప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్ మొదలైనటువంటివి గ్రంథాలు ఉన్నాయి. బాటనీ, జియాలజీ, జువాలజీ మొదలైనటువంటివన్నీ ఉన్నాయి, ఈ విభాగాలన్నీ. వీటన్నిటికీ సంబంధించినటువంటి సంపూర్ణమైన సమాచారం మనకు సంస్కృత భాషలో ఉంది. అంతేకాదు, సంస్కృత భాషలో ఏ భాషా పదాన్నైనా సరే సంస్కృత భాషలోకి మనం మార్చుకోవచ్చు అవసరాన్ని బట్టి. అందుకనే ఒక ఆయన చాలా గొప్ప సంస్కృతం బాలబోధిని అని గ్రంథాన్ని రాసిన కాశీ కృష్ణాచార్యులు గారు ఏం చెప్పారు, మీకు ఏదైనా ఒక పదానికి సంస్కృతంలో పదం స్ఫురించకపోతే ఆ పదానికే సంస్కృత విభక్తి చేర్చి వాడేసేయండి అని అన్నాడు. ఇప్పుడు బల్ల అనే మాట ఉందనుకోండి, బల్లహ అనండి. పిల్లి అనే మాట ఉందనుకోండి, మార్జాలము మొదలైనటువంటి మాటలు ఉన్నాయి. పిల్లిహి అని కూడా అంటే సంస్కృతం అయిపోతుంది. ఆ సంస్కృత విభక్తులు తెలుగు పదాలకి వాటికి చేర్చుకుని
వాడితే ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళకి అర్థమవుతుందనే మాట నిజమే, కానీ అది మెల్లమెల్లగా భాషను అభివృద్ధి చేసుకోవడానికి తగినటువంటి ఉంది. ముఖ్యంగా వ్యాకరణం, సంస్కృత వ్యాకరణము సర్వశాస్త్రాలకు మొదటిది అని చెప్తారు. ప్రథమేహి విద్వాంసో వైయాకరణా అనేటువంటి మాట ఒకటి ఉంది. విద్వాంసులు వరుస ఎవరు? తర్కమా, వేదాంతమా, మీమాంస, ఇంకొకట అని అంటే మొట్టమొదటిది వ్యాకరణ శాస్త్రం. ఎందుకని? ఏ శాస్త్రానికైనా కావాల్సింది భాషే కదా. ఏ శాస్త్రమైనా భాషను ఆశ్రయించుకునే బతుకుతుంది. ఆ భాష యొక్క స్థితిగతులను పరిరక్షించి, అపశబ్దాలను తొలగించి, సుశబ్దాలను రక్షించి, దానికి సంబంధించినటువంటి కూలంకషమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటిది వ్యాకరణం. అందుకనే ఒక మహానుభావుడు మాట అన్నాడు, యద్యపి బహునాధీశే తథాపి పఠ పుత్ర వ్యాకరణం. నాయనా, ఎక్కువ చదువుకున్నా చదువుకోకపోయినా కాస్త వ్యాకరణం మాత్రం చదువుకో నాయనా అని బతిమాలి చెప్తున్నట్ట కొడుక్కి. యద్యపి బహునాధీశే తథాపి పఠ పుత్ర వ్యాకరణం. ఎందుకండి? మామూలుగా మనసులో ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా వెంటనే ఎందుకు అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అని కలుగుతుందనే విషయం ఆలోచించి ఆయనే చెప్పాడు, నువ్వు మన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు వచ్చారు అని స్వజన అనబోతావు, స్వజనులు వచ్చారు అనబోతావు. ఆ శా అయిందనుకోండి, స్వజన అనబోయి స్వజన అంటే మనవాళ్ళు అనేటువంటి అర్థం పోయి కుక్కల వాళ్ళు అనేటువంటి అర్థం వస్తుంది. ఒకటే చిన్న అక్షరం తేడా. అలాగే సకలం అనబోయి శకలం అంటే అంత, శకలం అంటే ముక్క. సకృత్ ఒక్కసారి, సకృత్ అంటే మలము అని. ఇట్లా శ అనేటువంటివి ఏది ఎక్కడ ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించకపోతే విపరీతార్థాలు వస్తాయి. మనం అందామనుకున్నటువంటి అర్థం కంటే భిన్నమైన అర్థం వచ్చి అవతల వాళ్ళకి కోపకారణమవుతుంది, బాధాకరమవుతుంది. అందుకని సంస్కృతం వ్యాకరణం చదువుకోండి నాయన అన్నారు. వ్యాకరణం మనకు చాలా అద్భుతమైనటువంటి శాస్త్రము, బాగా పెంపొందింది. పాణిని, కాత్యాయనుడు, వరరుచి అనేటువంటి వాళ్ళు దాంట్లో ఒక శాశ్వతమైనటువంటి ప్రణాళిక మీద, మళ్ళీ దాని మీద ఎవరు ఈగ వాడటానికి వీలు లేకుండా ఒక చక్కటి శాస్త్రాన్ని తయారు చేశారు. వ్యాకరణం వచ్చినవాడైతే ఏమీ వాడు బాధపడక్కర్లే. వ్యాకరణం అనేటువంటి వాళ్ళు తర్కం అనేటువంటిది పదార్థ విజ్ఞాన శాస్త్రము. తర్కం అంటే మామూలుగా ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఫిజిక్స్ లాంటిదన్నమాట. అంటే శబ్ద సంబంధమైనటువంటి పదార్థాలు, సృష్టిలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి, వాటి సంగతి ఏమిటి మొదలైనవి చెప్పేది శాస్త్రం. తర్క్యంతే పదార్థా అస్మిన్ని తర్క అని తర్క శబ్దానికి వ్యుత్పత్తి చెప్తారు. ఆ తర్క పండితులు వాళ్ళు అర్థం మీద దృష్టి పెడతారు. వ్యాకరణ పండితులు శబ్దం మీద దృష్టి పెడతారు. ఈ తర్క పండితులకు, వ్యాకరణ పండితులకు ఒకసారి పోట్లాట వచ్చింది. వాళ్ళు తార్కికాః పశవః అన్నారు. వైయాకరణాః పశవః అని అన్నారు. వ్యాకరణం చదువుకున్న వాళ్ళు పశువులు అన్నారు. వాళ్ళు కూడా అదే మాట అన్నారు, ఆ పేరు మార్చి. ఇట్లా పోట్లాడుకునేటప్పుడు తార్కికుడు శబ్దదోషం చేశాడు. ఎలా ఉండాలో అలా కాకుండా వేరే రకంగా ఉచ్చరించాడు. ఉచ్చరించినందువల్ల అట్లా ఉచ్చరిస్తున్నారు కాబట్టే మిమ్మల్ని పశువులం అన్నామయ్యా అన్నారు. వాళ్ళు అది పట్టించుకోకుండా మేము అందుకనే మిమ్మల్ని పశువులం అంటున్నాము అని అన్నారు. అంటే వాడికి వాదబలం, వాదీ బలమా వాదబలమా అని రెండు మాటలు ఉన్నాయి.
వాదవరం అంటే హేతువు చెప్పడం, అవతలి వాడిని హేతువుని ఖండించటం. వాది అంటే కొడతానంటాం. నువ్వు చెప్పింది నేను చెప్పింది వినకపోతే మొట్టికాయలు వేస్తాను, నీ నోరు మూస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటాం. కాబట్టి వైయాకరణా తార్కికా పశవ అని అంటేను వాళ్ళు ఏం చేశారు, వైయాకరణా తృణవ అన్నారు. తృణవ పశవ అనేదానికి సమాంతరంగా తృణవ అనేటువంటి శబ్దాన్ని వాళ్ళు వాడారు. తృణ శబ్దము అకారాంతము, నపుంసకలింగము, దానికి బహువచనంలో తృణాని అని ఉంటుంది. కానీ పశవ అనేదాని స్వరూపాన్ని బట్టి ఆ శబ్దం యొక్క సరైన రూపం తెలియక వాళ్ళు తృణవ అన్నారు. అందుకేరా మిమ్మల్ని పశువులు అంటున్నాము అని అంటే వాళ్ళు అది పట్టించుకోకుండా అందుకనే వైయాకరణ తృణవ అని అన్నారని. అంటే ఇంతకు చెప్పొచ్చింది ఏంటంటే శబ్ద సంస్కారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. లోకంలో కూడా మనం మర్యాదలు పాటిస్తాం. అయ్యా దయచేయండి, భోజనానికి రండి అని అంటాం. ఈ దయచేయండి అనే మాటనే ఒక రకమైనటువంటి ఇంటోనేషన్తో అంటే పో పో అనే అర్థం వస్తుంది. చేయండి, అయ్యా దయచేయండి. అది వాడు రావటం ఇష్టం లేదనుకోండి, దయచేయి అంటాం. పదం ఒకటే, కానీ ఆ టోనల్ వాల్యూని బట్టి, శరీర భాషను బట్టి అర్థభేదం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి సంస్కృత భాష చాలా సుసంపన్నమైనటువంటి భాష.